గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 35 సర్గః. తత్ర కృష్ణాజినధరం జటావల్కలధారిణం దదర్శ నియతాహారం మారీచం నామ రాక్షసం. రావణాసురుడు లంకానగరం నుండి దివ్యమైనటువంటి రథంలో బయలుదేరి అలా సముద్ర తీరంలో అన్ని విశేషములను కూడా చూసుకుంటూ మరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత గరుత్మంతుడు కొమ్మ విరిచేసినటువంటి ఆ మర్రి చెట్టును కూడా చూసిన తర్వాత అక్కడ ఎంతోమంది మహర్షులు వాళ్ళందరూ ఉన్నారు. వారందరినీ కూడా చూసుకుంటూనే గరుత్మంతుడు మునుముందుకు సాగి ఇంకా సముద్రం దాటి అవతలి ఒడ్డున సముద్ర తీరంలోనే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని, నిర్జన ప్రదేశంలో ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని చూశారు. సహజంగా ఆశ్రమము అనగానే ఏ మహర్షో ఉండి ఉంటారు అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు రాక్షసుడు. అంటే పూర్వం రాక్షసుడిగా ఉండి రాముని యొక్క శరాఘాతము చేత జ్ఞానోదయం అయ్యి ఒక మహర్షిలాగా కాలం గడుపుతున్నటువంటి వాడు మారీచుడు అనమాట. ఆయన ఉన్నాడు అక్కడ. రావణాసురుడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు. తత్ర ఆశ్రమంలో కృష్ణాజినధరం నల్ల జింక చర్మమును ధరించినటువంటి వాడు, అంటే నల్లనైన జింక చర్మాన్ని ధరించినవాడు, జటావల్కలధారిణం తాపసిలాగా జడలను, అదేవిధంగా వల్కలం అంటే నారచీరలను కూడా ధరించినటువంటి వాడు, నియతాహారం నియమబద్ధమైనటువంటి ఆహారమును స్వీకరిస్తూ కాలం గడుపుతున్నటువంటి వాడు అయిన మారీచం నామ రాక్షసం దదర్శ. మారీచుడు అనే రాక్షసుణ్ణి ఆ ఆశ్రమంలో రావణాసురుడు చూశాడు అని. అంటే ఆ ఆశ్రమం మారీచుని యొక్క ఆశ్రమం. అక్కడ నల్లనైనటువంటి జింక చర్మాన్ని ధరించి మహర్షిలాగా ఉన్నటువంటి వాడు మారీచుడు అనమాట. మరి ఈ విశేషణములన్నీ కూడా సహజంగా నల్ల జింక చర్మము, నియతాహారము, జటావల్కలములు ఇవన్నీ మహర్షులకు ఉండేటటువంటి వేషధారణ. కానీ ఇక్కడ రాక్షసుడు కూడా ఆ విధమైనటువంటి వేషధారణ చేశాడు అని అంటే రాముని యొక్క ఆ విశ్వామిత్ర యాగ సంరక్షణలో రాముని యొక్క శరాఘాతము చేత ఇంకా ప్రాణములు నిలబడి, అంటే చావు తప్పి కన్నులట్టబోయినట్టుగా అలా సముద్రంలో పడి ఇంకా రాముడిని ఎదుర్కోలేము, రాముడు పరమాత్మ అనే విషయాన్ని గ్రహించినట్లుగా ఆ మారీచుడు ఆ సముద్ర తీరంలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ కాలం గడుపుతూ ఉన్నాడనమాట. అంటే వైరాగ్య భావనతోటి, జీవితం మీద వైరాగ్య భావనతోటి అలాగా ఋషిలాగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఇంకొకటి రామభక్తి కూడా కలిగినటువంటి వాడై అని మనకు వ్యాఖ్యాతలు చెబుతారు. అలాగే అక్కడ కాలం గడుపుతున్నాడు. సరావణ సమాగమ్య విధివత్తేన రక్షస మారీచేన అర్చితో రాజా సర్వకామైరమానుషై. ఇంకా రాక్షసరాజైనటువంటి రావణుడు మారీచుని యొక్క ఆశ్రమానికి వచ్చి మారీచుని చేత చాలా గొప్పగా పూజించబడ్డాడు. ఎందుకంటే మారీచుడు అతిథి మర్యాద చేయాలి అని
అలాగే వచ్చినటువంటి వాడు తమ జాతికి రాజు కావున మరి అంతటి రావణాసురుడు తన దగ్గరికి వచ్చినప్పుడు అతడిని సముచితంగా గౌరవించాలి అని చెప్పి అర్ఘ్యపాద్యాది ఉపచారములతోటి మనుషులకెవ్వరికీ లభించనటువంటి పదార్థములతోటి, అంటే అక్కడ ఉన్నటువంటిది భూలోకంలో అయినప్పటికీ కూడా అమానుషమైనటువంటి పదార్థములతోటి రావణాసురుణ్ణి సత్కరించాడు. సర్వకామై అర్చిత, అలాగే రావణాసురుణ్ణి అర్చించాడు. మారీచుని చేత రావణాసురుడు ఇంత గొప్పగా సత్కరించబడ్డాడు. ఇంకా తర్వాత తం స్వయం పూజయిత్వాతు భోజనే నోదకేన చ అర్ధోపహితయా వాచ మారీచో వాక్యమబ్రవీత్. మారీచుడు తం భోజనేన ఉదకేన చ, ఆ రావణాసురుణ్ణి విశేషమైనటువంటి పదార్థములతో కూడిన భోజనంతో, అలాగే చక్కనైనటువంటి దాహము తీరేటువంటి ఆ నీటితోటి తీర్థముతోటి కూడా స్వయం పూజయిత్వా, తానే స్వయంగా ఎంతో భక్తితో పూజించి, అంటే గౌరవంతో, భక్తితో అనడం కంటే కూడా గౌరవంతో అనడం సముచితంగా ఉంటుంది. కావున రావణాసురుణ్ణి ఎంతో గౌరవంతో పూజించి అర్ధోపహితయా వాచ వాక్యమబ్రవీత్, సమయానుకూలమైనటువంటి సముచితమైనటువంటి అర్థముతో కూడినటువంటి, అంటే నిగూఢార్థములు కలిగినటువంటి వాక్కులతోటి మాటలతోటి రావణాసురుణ్ణి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. కచ్చిత్ సుకుశలం రాజా లంకాయాం రాక్షసేశ్వర కేనార్ధేన పునస్త్వం వై తూర్ణమేవమిహాగతః. రావణాసురుడు ఇంతకు మునిపే పూర్వం ఒకసారి వచ్చి వెళ్ళాడు. అకంపనుడు రావణాసురుడికి ఆ జనస్థానంలో జరిగినటువంటి రాక్షసుల యొక్క వధను రాముడి గురించి చెప్పిన వెంటనే రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవటానికి తనకు సహాయం చేయమని చెప్పి అడుగుతూ మారీచుడి దగ్గరికి వచ్చాడు రావణాసురుడు పూర్వమే. అయితే మారీచుడు రాముడి గురించి గొప్పగా చెప్పి, రాముడితో కనుక నీవు విరోధం పెట్టుకున్నట్లయితే నీవు నీ వంశము కూడా పూర్తిగా నాశనమైపోతారు, రాక్షస వంశము రాక్షస జాతికి దిక్కు లేకుండా పోతుంది, కావున ఎవరు కూడా మూలఘాతమైనటువంటి మూలఛేదకరమైనటువంటి కార్యాన్ని బోటి తెలివైనటువంటి వారు చెయ్యరు అని ఇలా చెప్పి పంపిస్తే మారీచుడి మాటలు విని రావణాసురుడు లంకా నగరానికి వెళ్ళిపోయాడు. మరి అలా వెళ్ళినటువంటి రావణుడు మరలా శూర్పణఖ మాటలు విని మరలా రాముడి మీద పగ తీర్చుకోవాలి, ప్రతీకారం చేయాలి అని చెప్పి మారీచుడి దగ్గరికి వచ్చాడు. అందుకనే మారీచుడు అడుగుతూ ఉన్నాడు, పూర్వమే నా దగ్గరికి వచ్చి లంకా నగరానికి మరలా తిరిగి వెళ్ళిపోయినటువంటి మీరు మరలా నా దగ్గరికి వచ్చారు అంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది, ఏదో జరగరానిది ఏదో జరిగి ఉంటుంది అని చెప్పి అంటూ, రాక్షసేశ్వర, రాక్షసరాజా రావణ, లంకాయాం సుకుశలం కచ్చితు, లంకా నగరంలో అందరూ క్షేమంగానే ఉన్నారా, లేకపోతే లంకా నగరానికి ఏమైనా అంతకాలం దాపురించిందా? కేనార్ధేన త్వం పునః తూర్ణం, అసలు ఏ ప్రయోజనం కోసమని మరలా నీవు నా దగ్గరికి చాలా త్వరగా వెంటనే తిరిగి వచ్చావు? వెళ్ళి చాలా రోజులు కూడా అవ్వలేదు కదా, వెంటనే మరలా నా దగ్గరకు ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే ఇక రావణాసురుడు చెప్పబోతున్నాడు. ఇలా రావణాసురుడిని అడుగుతూ, ఏవముక్తో మహాతేజ మారీచేన స రావణః తం తు పశ్చాదిదం వాక్యం అబ్రవీద్వాక్యకోవిదః. ఇంకా మారీచుడు ఈ విధంగా అడుగుతూ ఉంటే రావణాసురుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే 31వ సర్గలో రావణాసురుడు మారీచుడిని కలిసినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి కొన్ని శ్లోకములు ప్రక్షిప్తములు అని చెప్పి కొన్ని గ్రంథములలో ఇచ్చారు. అయితే ఈ సర్గలో అంటే 35వ సర్గలో ఇక్కడ కేనార్ధేన పునస్త్వం వై తూర్ణమేవ మిహాగతః అనే ఈ వాక్యం ద్వారా ఏం తెలుస్తున్నది? రావణాసురుడు మారీచుడి దగ్గరికి ఇంతకు ముందు పూర్వం వచ్చి ఉన్నాడు, వచ్చి మాట్లాడాడనే విషయం తెలుస్తున్నది. మరి అలా వచ్చి మాట్లాడినటువంటి విషయాలను తెలియజేసి ఆ 31వ సర్గలో ఉన్నటువంటి శ్లోకములు అవి ప్రక్షిప్తములు కాదు,
అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. అందుకనే గోవిందరాజే వ్యాఖ్యానంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరి అలాగా రావణాసురుని అడుగుతున్నాడు, మరలా నీవు ఎందుకని ఈ విధంగా ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంటే, ఏవం మారీచేన ఉక్త, మారీచుడు ఈ విధంగా అనుమానంగాను అడుగుతూ ఉంటే, మహాతేజా వాక్యకోవిద, గొప్ప తేజస్ సంపన్నుడైనటువంటి వాడు, మాట్లాడడంలో చాలా చాతుర్యం కలిగినటువంటి వాడైన సహా ఆ రావణాసురుడు పశ్చాత్ తంతు ఇదం వాక్యమబ్రవీత్. ఆ తరువాత రావణాసురుడు ఈ విధంగా మారీచుడికి ఆ విషయం మొత్తాన్ని కూడా వివరిస్తూ తాను ఎందుకని మారీచుడి దగ్గరికి మరలా వచ్చారనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మరి మారీచుడితోటి రావణాసురుడు మాట్లాడినటువంటి ఆ మాటలు తరువాతి సర్గలో ఉన్నాయి. ఆ సర్గను ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 36 సర్గః. మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషతః. ఆర్తోస్మి మమ చార్తస్య భవాన్ హి పరమాగతిః. మారీచ, మారీచ తాత అంటే తండ్రి అని మరీ సంబోధిస్తున్నవాడు రావణాసురుడు. తాత మారీచ, తండ్రి మారీచ అని సంబోధిస్తున్నాడు. ఎందుకు అంటే తాను చెప్పేటటువంటి మాటలను మారీచుడు ఎదురు పలకకుండా ఒప్పుకోవాలి, తన మీద ఉన్నటువంటి అభిమానంతో బదులు పలకకూడదు, ఎదురు చెప్పకూడదు అని చెప్పి మొదటగానే చాలా అనునయంగా వినయంగా రావణాసురుడు మారీచుడితో అంటున్నాడు, తాత మారీచ భాషతః మమ వచనం శ్రూయతాం. నేను చెప్పే మాటలను చాలా జాగ్రత్తగా గమనించవయ్యా. ఎందుకంటే ఆర్తోస్మి, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, చాలా నష్టపోయి ఉన్నాను, మానసికమైనటువంటి వ్యధతోటి నేను బాధపడుతూ ఉన్నాను. మరి నా ఆ బాధను తీర్చగలిగినటువంటి వాడివి నీవే. అందుకని ఇలా ఆర్తితోటి మానసిక బాధతోటి ఉన్న నా మాటను నువ్వు జాగ్రత్తగా విను. ఎందుకు అంటే నువ్వే నాకు గతి, నువ్వే నాకు సహాయం చేయగలిగినటువంటి వాడివి అని చెప్పి మారీచుడి యొక్క ముందరి కాళ్ళకు బంధములు వేసినట్లుగా, ఇక మారీచుడు చెప్పినటువంటి దాన్ని ఒప్పుకుని తీరాలి అన్నట్లుగా రావణాసురుడు ఇలా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. జానీషే త్వం జనస్థానే యథా భ్రాతా ఖరో మమ దూషణశ్చ మహాబాహు శ్వసాశూర్పణఖా చ మే. మారీచ, నీకు తెలుసు కదా, మమ భ్రాత నా సోదరుడైనటువంటి కరుడు మహాబాహు సామాన్యుడు కాదయ్యోయ్. అతడు చాలా గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడు. అంతేకాదు దూషణ, అంతే పరాక్రమం కలిగినటువంటి దూషణుడు. మే శ్వసా శూర్పణఖ చ, నా సోదరి అయినటువంటి శూర్పణఖ, వీరు కూడా అక్కడ అవమానం పాలయ్యారు అని అంటూ, మరి వీళ్ళకి ఏమైనది అంటే త్రిశిరాశ్చ మహాతేజా రాక్షస పిశితాశన అన్యే చ బహవః శూరా లబ్ధలక్షా నిశాచరా. కేవలము ఖరుడు దూషణుడు నా సోదరి అయినటువంటి శూర్పణఖే కాదు, ఇంకా ఉన్నారు అంటూ మహాతేజా పిశితాశన, మాంసమును భోజనంగా కలిగినటువంటి వాడంటే మాంసమనే భోజనంగా భుజిస్తూ దండకారణ్యంలో సంచరించేటటువంటి వాడు మహాతేజా, గొప్ప పరాక్రమం కలిగిన వాడైన త్రిశిరాహ రాక్షసశ్చ, త్రిశిరసుడు అనేటువంటి రాక్షసుడు. అతని పేరు చూస్తేనే తెలుస్తున్నది 3 శిరస్సులు కలిగినటువంటి వాడు అని అర్థమవుతున్నది. మరి అలాగా ఒక శిరస్సు కలిగితేనే ఆ విధంగా రాక్షసులు మాంసాన్ని భక్షిస్తే 3 శిరస్సులతోటి మాంసాన్ని భక్షించేటటువంటి వాడు అంటే మరి ఎంత దారుణంగా ఉంటుంది. అటువంటి వాడు త్రిశిరసుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు. శూరాహ బహవః అన్యే నిశాచరాహ, ఎంతో శూరులైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి యోధులైన మన రాక్షసులు ఎంతోమంది ఆ దండకారణ్యంలో. ఇంకా వసంతి మన్నియోగేన నిత్యవాసంచ రాక్షసా బాధమానా మహారణ్యే మునీన్వై ధర్మచారిణ. మరి ఇటువంటి ఎంతోమంది రాక్షసులు భీమకర్మణాం శూరాణం లబ్ధలక్షాణం అని అంటూ
ఇలాగ భయంకరమైనటువంటి పనులు చేసేటటువంటి వారు శూరులు లబ్ధ లక్షాణం తమ లక్ష్యములను నెరవేర్చడం కోసం ఎంతటికైనా తెగించేటటువంటి వారు నిపుణులు ఖరచిత్తానువర్తినాం కరుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా అతని యొక్క ఆజ్ఞకు అనుగుణంగా ప్రవర్తించేటటువంటి వారు అయిన రక్షసాం 14 సహస్రాణి రాక్షసులు 14,000 మంది రాక్షసుల యొక్క 14,000 మంది సైన్యము మన్నియోగేన మహారణ్యే నా అనుజ్ఞతోటి నేను నియమించడం ద్వారా ఆ పెద్ద దండకారణ్యంలో మహారణ్యంలో మునీన్ బాధమానాహ రాక్షస మునులందరినీ కూడా బాధిస్తూ అంటే వారందరినీ కూడా భయపెడుతూ మన అధీనంలో ఉండే విధంగా చేస్తూ జనస్థానే ఆ జనస్థానంలో నిత్యం నిత్యవాసం యథా తథా వసంతి. ఇక జనస్థానమంతా కూడా మనవారిది మనకు సంబంధించినది మన సొత్తు అన్నట్లుగా వారందరూ అక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ భయపెడుతూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఎల్లప్పుడూ అక్కడ నివసిస్తూ ఉన్నారు. అది కూడా నేను నియోగించడం ద్వారా నా మాట ప్రకారం వాళ్ళక్కడ నివసిస్తూ ఉన్నారు. అలా నివసిస్తూ ఉంటే 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం శూరాణాం లబ్ధలక్షాణాం ఖరచిత్తానువర్తినాం. ఇలాగా ఆ రాక్షసులు 14,000 మంది నా అనుజ్ఞతోటి అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఆ విషయం నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ మరి ఆ మారీచుడితో అంటూ ఉన్నాడు, ఇందులో ఏమైనా దోషం ఉన్నదా? నా మాట ప్రకారం వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. తాము నివసించే ప్రాంతం తమకు అధీనంలో ఉండాలి కావున అక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ హింసిస్తూ వారిని స్వాధీనపరుచుకున్నారు. దీంట్లో ఏమైనా దోషం ఉన్నదా? మరి అలా హింసించకపోతే భయపెట్టకపోతే వాళ్ళు లొంగుతారా? ఆ ప్రాంతం మనకు వశమవుతుందా? కావున అలా వారిని భయపెడుతూ ఆ ప్రాంతాన్ని వశం చేసుకుని దానిని మన నివాసంగా చేసి కరుణి యొక్క సైన్యం వాళ్ళందరూ కూడా 14,000 మందికి అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ఈ విషయం నీకు తెలిసిందే కదా. తేత్విదానీం జనస్థానే వసమానా మహాబలా సంగతా పరమాయత్తా రామేణ సహ సంయుగే నానా ప్రహరణోపేతా ఖర ప్రముఖ రాక్షసా. మరి మహాబలాహ జనస్థానే వసమానః గొప్ప బలవంతులు ఆ జనస్థానంలో దండకారణ్యంలో నివాసం ఉంటున్నటువంటి వారైన తే కరప్రముఖా రాక్షసాః కరుడు మొదలైనటువంటి ఆ రాక్షసులందరూ కూడా ఇదానీం పరమాయత్తాః ఇక ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యి నానా ప్రహరణోపేత అనేకమైనటువంటి ఆయుధములతోటి సిద్ధపడిన వారై ఇంకా ఆ యుద్ధం చేయడానికి సిద్ధపడి రామేణ సంగతాః రాముడిని కలిశాడు. అంటే రాముడితోటి వీళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. అది కూడా సామాన్యంగా కాదు, తమ తమ ఆయుధములతోటి వీరోచితంగా పోరాడుతూ రాముడిని కలిశారు, రాముడితో యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఏమైందో తెలుసా? తేన సంజాత రోషేణ రామేణ రణమూర్ధని అనుక్త్వా పరుషం కించిత్ శరైర్వ్యాపారితం ధను. ఇంకా రాముడు సంజాత రోషేణ తేన రామేణ వీళ్ళందరూ రాముడి మీద యుద్ధం చేయడానికి వెళితే కోపంతో ఊగిపోతున్నటువంటి కోపం కలిగినటువంటి వాడైన రాముడు ఇంకా రోషంతో తేన రామేణ రాముని చేత పరుషం కించిత్ అనుక్త్వ ఏదైనా ఒక మాట మాట్లాడాలి కదా, మన వాళ్ళని హెచ్చరించాలి కదా, హెచ్చరించి వెనక్కి పంపించాలి కదా. అలా కాకుండా ఇక కోపంతో రాముడు ఏమీ మాట్లాడకుండా తన ధనుస్సుతోటి వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాడు. తన ధనుస్సుతోటి వీళ్ళ మీద బాణవర్షాన్ని కురిపించాడు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ గమనించవలసింది, కరుడు పంపించినటువంటి రాక్షసులు రాముడి మీదకి వచ్చినప్పుడు అప్పుడు రాముడు చెప్పాడు, ఇలా వనవాస దీక్ష చేస్తున్నటువంటి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు, వెళ్ళిపోండి అని చెప్పి. అలాగే కరుడు కూడా 14,000 మందితో వచ్చి రాముడి మీద దాడి చేసినప్పుడు అప్పుడు కూడా అన్నాడు, మా వనవాస దీక్షను మమ్మల్ని చేసుకోనివ్వండి, ఎందుకు అనవసరంగా మమ్మల్ని హింసిస్తున్నారు అని చెప్పి రాముడు చెప్పి వారిని వెళ్ళిపోమని కూడా చెప్పాడు.
అయినా వాళ్ళు వినిపించుకోకుండా రాముడి మీద దాడి చేశారు. కానీ ఇక్కడ రావణాసురుడు ఏమంటున్నాడు, వీళ్ళందరూ యుద్ధానికి వెళితే అసలు రాముడేమీ మాట్లాడకుండా ఇలా వీళ్ళందరినీ కూడా తన ధనుస్సుతోటే వీళ్ళందరికీ సమాధానం చెప్పి తన ధనుస్సుతోటి బాణములను వీళ్ళందరి మీద కూడా ప్రయోగించాడు అని చెప్పి అంటూ చూడండి, కించిద్ అనుక్త్వా, ఏమీ మాట్లాడకుండా, అంటే ఏమీ మాట్లాడకపోవడానికి కారణం ఏమిటి అంటే రాముడు చాలా గంభీరంగా ఉన్నాడని తెలియజేయడం ఒకటి, రాముడు ఇలాగా వీళ్ళని హెచ్చరించకుండా అలా చంపేశాడు అని చెప్పడం అనేది మరి ఒకటి ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇంకా రణమూర్ధని, యుద్ధంలో శరై ధను వ్యాపారితం, ఇక బాణములతోటి ఆ ధనుస్సుకి పని చెప్పి ఆ బాణములతోటి వీళ్ళందరినీ కూడా వధించేశాడు. మన రాక్షసుల మీద బాణవర్షాన్ని కురిపించాడు అని చెప్పి అన్నారు. కురిపించేస్తే 14 సహస్రాణి రక్షసాముగ్ర తేజసాం నిహతాని శరైస్తీక్ష్ణై మానుషేణ పదాతినా. ఇలాగా పదాతిన నేల మీద నిలబడే రాముడు మన సైన్యంలో ఉన్నటువంటి 14,000 మందిని కూడా తన బాణ పరంపరలతోటి వధించేశాడు. పోనీ వధించిన వాడేమైనా గొప్పవాడా? కాదు కాదు, మానుషేణ, కేవలము సాధారణమైనటువంటి మనిషి అయిన, పదాతిన పాదచారి అంటే ఒక వాహనము కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాడైన, ఉగ్రతేజసాం రక్షసాం 14 సహస్రాణి, అటువంటి వాడైన రాముడి చేత, అంటే ఏమిటి, వాహనము కూడా లేకుండా నేల మీద నడుచుకుంటూ వెళ్ళే రాముడి చేత, ఒక మనిషి చేత, మానవుని చేత ఉగ్రతేజసాం రక్షసాం 14 సహస్రాణి, గొప్ప బలపరాక్రమాలు కలిగిన భయంకరమైనటువంటి మన 14,000 మంది రాక్షస సైన్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిహత అని 1,000 మంది రాముడి చేతిలో హతులైపోయారు. మన వాళ్ళని 1,000 మందిని రాముడు అలాగా వధించేశాడు. మరి ఎవరో మన జాతి వాడు కాదు, మన ఆ దండకారణ్యంలో ఉండేటటువంటి వాడు కాదు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడు. అదేవిధంగా ఒక మానవుడు మన వాళ్ళని 14,000 మందిని చంపేస్తే, సంహరించేస్తే మనం చూస్తూ కూర్చోవచ్చా? కూర్చోకూడదు కదా. మరి ఆ రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటూ అసలు జరిగినటువంటి వృత్తాంతాన్ని మారీచుడికి రావణాసురుడు ఈ విధంగా తెలియజేశాడు. తెలియజేసి ఇంకా మారీచుడిని రెచ్చగొడుతూ ఉన్నాడు. మరి రావణాసురుడి యొక్క మాటలకు మారీచుడు ఏ విధంగా స్పందించాడు, మారీచుడు మరలా రావణాసుడికి ఏమని బోధించాడు, రావణాసురుడు మారీచుడిని ఏ విధంగా ఒప్పించాడు, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తత్ర కృష్ణాజినధరం జటావల్కలధారిణం దదర్శ నియతాహారం మారీచం నామ రాక్షసం సరావణః సమాగమ్య విధివత్తేన రక్షసా మారీచేనార్చితో రాజా సర్వకామైరమానుషైః తం స్వయం పూజయిత్వాతు భోజనేనోదకేన చ అర్ధోపహితయా వాచ మారీచో వాక్యమబ్రవీత్ కచ్చిత్ సుకుశలం రాజా లంకాయాం రాక్షసేశ్వర కేనార్ధేన పునస్త్వం వై తూర్ణమేవమిహాగతః ఏవముక్తో మహాతేజ మారీచేన స రావణః తం తు పశ్చాదిదం వాక్యం అబ్రవీద్వాక్యకోవిదః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 35 సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 36 సర్గః. మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషతః ఆర్తోస్మి మమ చార్తస్య భవాన్ హి పరమాగతిః జానీషే త్వం జనస్థానే యథా భ్రాతా ఖరో మమ దూషణశ్చ మహాబాహుః శ్వసా శూర్పణఖా చ మే
త్రిశిరాశ్చ మహాతేజాః రాక్షసః పిశితాశనః అన్యే చ బహవః శూరాః లబ్ధలక్షా నిశాచరాః వసంతి మన్నియోగేన నిత్యవాసంచ రాక్షసాః బాధమానా మహారణ్యే మునీన్ వై ధర్మచారిణః 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం శూరాణాం లబ్ధలక్షాణాం ఖరచిత్తానువర్తినాం తే త్విదానీం జనస్థానే వసమానా మహాబలాః సంగతాః పరమాయత్తాః రామేణ సహ సంయుగే నానాప్రహరణోపేతాః ఖరప్రముఖరాక్షసాః తేన సంజాతరోషేణ రామేణ రణమూర్ధని అనుక్త్వా పరుషం కించిత్ శరైర్వ్యాపారితం ధనుః 14 సహస్రాణి రక్షసాముగ్రతేజసాం నిహతాని శరైస్తీక్ష్ణైః మానుషేణ పదాతినా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 36 సర్గే 8 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.